లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనము చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనాన్ని మనము చదువుకుందాం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండగ ఆచరించుటకు వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. చాలు. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కనికరము చూపు మా యేసయ్య, 2024 సంవత్సరంలో డిసెంబర్ మాసము ఇదిగో చివరి ఆదివారాన నీ సన్నిధిలో మేమందరము కూడా ఘనపరచడానికి, ఆరాధించడానికి, నీ వాక్యాన్ని వెంబడించడానికి చిన్న మందగా కూడి నీ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించడానికి సిద్ధపడుతుండగా వినగల చెవి, గ్రహించగల హృదయము మా అందరికీ దయచేసి విని విడిచిపెట్టి వారి కాక దాని హద్దుకు జీవించే ధన్యత మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యాలను శ్రద్ధగా ఆలోచన చేసి ధ్యానిస్తే ఏటేటా పస్కా పండుగ జరుగుతున్న కాలంలో యేసేపు గారు, మరియమ్మ గారు ఆ పండుగకి ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు, తిరిగి మరలా ఇంటికి వెళ్ళిపోతున్నారు. పస్కా పండుగ వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారంటే కనుక వారు చక్కగా సిద్ధపడి ఆ పండుగలో ఏకీభవించి దేవుణ్ణి ఆరాధించి ఆ ఆనందంతో మళ్ళీ తిరిగి ఏటా వెళ్తారు. మనకు కూడా పండుగ జరిగింది. ఏం జరిగిందమ్మా? మనకు కూడా పండుగ జరిగింది. ఆ పండుగలో మనం అందరం కూడా పాలు పొందుకున్నాము. మరలా తిరిగి మన గృహాలకి వెళ్ళాము. ఇక్కడ చదవబడిన మాట కూడా జరిగిన వాస్తవం కూడా అదే. ఏంటది? జరిగిన వాస్తవం కూడా ఏటేటా పస్కా పండుగ జరుగుతుంది. ఆ పండుగకి యేసుక్రీస్తు తండ్రిగా భూమి మీద ఇచ్చిన ఆ బాధ్యత కలిగిన యేసేపు కానీ, ఆ తల్లిగా మరియమ్మ గారు కానీ ఆ పండుగకి ఏటేటా వస్తున్నారు, ఏటేటా వెళ్తున్నారు. వారితో పాటు కూడా ఈ సంవత్సరం ఏం చేశారంటే కనుక యేసుక్రీస్తుని ఆ పండుగకి తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు చెప్పాలి? యేసేపు గారితోనూ మరియమ్మ గారితోనూ కూడా వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన వయసు ఎంత అంట? 12 సంవత్సరాలు. చెప్పండి. ఆ పండుగకు వచ్చిన కుమారుడు వయసు ఎంత అంటే కనుక 12 సంవత్సరాలు. ఆ 12 సంవత్సరాల్లో మా అమ్మ మా నాన్న ఎక్కడికో తీసుకెళ్తున్నారని గబగబా వాళ్ళతో పాటు మంచి మంచి బట్టలు వేసుకుని వాళ్ళు చేపట్టుకుని ఆ పండుగ కూడా యేసుక్రీస్తు ఆ రోజున ఆ ప్రాంగణానికి వచ్చారు. ఆ ప్రాంగణంలో కూర్చున్నారు. ఆ పండుగ అయిపోయింది. ఆ పండుగ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఏం చేస్తారంటే కనుక మరలా మందిరం నుంచి, ఆ ప్రాంగణం నుంచి, ఆ పెండాలం నుంచి ఏమవుతారంటే కనుక వారి గృహాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే జరిగింది ఏంటంటే కనుక 48వ వచనంలోకి వెళ్తే అక్కడ మాట కనబడుతుంది, చదువుకుందాము. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మలను ఎలాగా చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటామని ఆయనతో చెప్పగా. చాలు. మరియమ్మ గారు అంటున్నారంట, ఎందుకు బాబు నువ్వు ఇలా చేసావు? వచ్చేటప్పుడు బాగానే వచ్చావు కదా, మా దగ్గరే కూర్చున్నావు కదా, మరలా వెళ్ళేటప్పుడు మాకు కూడా రాకోకుండా మరలా ఎందుకు ఇక్కడ ఆగిపోయావని తల్లి పిల్లవాడు కనపడకుండా అప్పుడు దాకా ఎంతగానో రొమ్ము కొట్టుకుంటూ నా పిల్లాడు ఎక్కడున్నాడండి, నా పిల్లాడు కనిపించాడా, నా పిల్లాడు ఎక్కడున్నాడని చెప్పేసి కనిపించిన వారందరినీ అడిగింది. కానీ ఆచూకీ మాత్రం ఎవరు కూడా మాకు తెలియదు, మీ పిల్లోడు మాకు కూడా రాలేదు, మీ పిల్లోడు మాకు కూడా రాలేదని చెప్పారు. కానీ మా పిల్లడు ఎక్కడున్నాడని చెప్పేసి ఆ తల్లి వేదన పడి నెత్తుక్కుంటే ఎక్కడికి వచ్చిందంటే కనుక
మళ్ళీ పండుగ జరిగిన ప్రాంతానికి మాత్రమే ఆ తల్లి వచ్చి అక్కడ చూసినప్పటికీ యేసుక్రీస్తు ఎక్కడున్నాడు చెప్పాలి. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పండుగ జరిగిన ప్రాంతంలోనే యేసుక్రీస్తు కూర్చుని ఉన్నాడు. తల్లి గబగబా బిడ్డ చూసేటప్పటికి ఆనందం వచ్చి నా కుమారుడు ఇక్కడే ఉన్నాడని చెప్పేసి, ఎందుకు ఇలా చేసావు కుమారుడా? మీ నాన్న చూడు ఎంత దుఃఖపడుతున్నాడో, నేనెంత భయపడ్డానో. చిన్న వయసు, నీది 12 సంవత్సరాలు. ఒకవేళ తప్పిపోయి నిన్ను ఎవరైనా తీసుకెళ్ళిపోయారేమని నేను ఎంతో భయపడ్డానని చెప్పేసి ఆ కుమారుడితో తల్లి మాట్లాడుతుంటే ఆ కుమారుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. 49వ వచనము, ఆయన మీరు ఎలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. ఏ పని మీద ఉన్నాడంట చెప్పాలి. అమ్మ నాన్న కనపడుతున్నారు, కానీ ఇంకో తండ్రి అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? ఏసేపు పక్కనే ఉన్నాడు, ఆ మరియమ్మ పక్కన ఉంది. ఈయనేమన్నాడంటే కనుక, నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరగరా. అర్థమవలేదు వాళ్ళ అమ్మకి, ఆ నాన్నకి అర్థమవలేదు. వీడు చిన్నపిల్లడు కదా, ఒకవేళ తెలియక మాట్లాడుతాడని అనుకున్నారు. కానీ ఆయన ఆ మాటలో అర్థమో, ఆ మాటలో గొప్ప సత్యమో, ఆ మాటలో గొప్ప లోతు అనుభవమో మరియమ్మ గారికి అర్థమవ్వలేదు, యేసేపు గారికి కూడా అర్థమవ్వలేదు. ఆయన ఎవరి పనిలో ఉన్నాడంట? నా తండ్రి పనిలో ఉన్నానంటాడు ఆయన. మళ్ళీని ఏమన్నాడు? నా తండ్రి పనిలో ఉన్నానని మీరు ఎరగరా, ఎరగరా, ఎరగరా. ఏమన్నాడు అక్కడ? అంటే మీకు తెలియదా అని అర్థం. అక్కడ అలాగే తెలియదు. అది నా కొడుకని మరియమ్మ అనుకుంటున్నారు. నాకు కొడుకుగా వచ్చాడు, దేవుని కుమారుడిగా చెప్పాడు కాబట్టి, దేవుడు మాట్లాడాడు కాబట్టి నా కొడుకు అనుకుంటున్నాడు యేసేపు గారు. కానీ ఈయన నా కొడుకు కాదనే విషయం వాళ్ళిద్దరికీ కూడా తెలియదు. స్త్రీ కనిన కుమారుడుగా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా, ప్రతిరోజు కూడా మాట్లాడబడుతుంది. గలితీ 4:4లోకి వెళ్తే క్లియర్గా మాట్లాడుతుంది. పుస్తకాలు తీయద్దు. అక్కడ కాలము సంపూర్ణమైనప్పుడు కుమారుడు స్త్రీ గర్భమందు పుట్టి భూమి మీద ధర్మశాస్త్రానికి లోబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన విడిపించుటకు నరరూపిగా భూమి మీదకి వచ్చాడని చెప్పేసి అక్కడ క్లియర్గా పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజున ఇక్కడ స్త్రీ మరియా ద్వారా పుట్టిన ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు కనుక పని చేస్తూ ఉన్నాడు. ఏ పని అంటే కనుక తండ్రి పని. ఏ పని? తండ్రి పని. వయసు ఎంత? 12 సంవత్సరాలు. పని ఏంటి? భూ సంబంధమైన పని కాదు, అక్కడ పర సంబంధమైన తండ్రి కుమారుడి మీద ఏ పని అయితే మోపి ఉన్నాడో, కుమారుడి మీద ఏ బాధ్యత అయితే ఇచ్చి ఉన్నాడో, కుమారుడిని ఏం చేయమని భూమి మీదకి పంపించాడో ఆ పనిలో తన పాలు భాగస్తులు అవ్వడానికి ఫుల్ స్టాప్ అక్కడ పెట్టేశాడు. ఏం చేశాడు? తండ్రి పని చేయడానికి ఆగిపోయాడు. ఈ కన్న తండ్రి, ఈ కన్న తల్లి ఉన్నారు కానీ శారీరకంగానూ ఇక వీరి పని ఇక చేయడానికి మనసు తిప్పలేదు. ఆ మనసు పెట్టేవాడు కానీ కాదు. ఈ రోజున అన్నాడు కదా అక్కడ, నా తండ్రి పనిలో ఉన్నానని మీరు ఎరగరా. ఏంటో పని అంటే కనుక ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని కూడా దేవుని వైపు చూపించడమే తన యొక్క బాధ్యత, తన భావము, తన యొక్క పరిచర్య, తన యొక్క ప్రతి దినచర్య. హల్లెలూయా, హల్లెలూయా. అంటే భూమి మీద శారీరకంగా ఉన్నాడు కానీ, శరీరముతో ఉన్నాడు కానీ, తనలో పనిచేసేది ఏంటంటే కనుక ఆత్మ మాత్రమే దేవునితో పనిచేస్తుంది. ఏమైంది? ఆత్మ మాత్రమే పనిచేస్తుంది. యోహాను భక్తుడు ఏమంటాడంటే కనుక తండ్రి వల్ల ఈ కార్యములు జరుగుతున్నాయి కానీ కుమారుడు అక్కడ వల్ల మాత్రమే. కానీ తండ్రియు కుమారుడు ఏకమై ఉన్నాడు కనుక ఈ కార్యములు భూమి మీద సిద్ధింప చేయబడుతున్నాయి. ఏమవుతున్నాయి? సిద్ధింప చేయబడుతున్నాయి. యేసుక్రీస్తులో, యేసుక్రీస్తు యొక్క స్వరములో, యేసుక్రీస్తు యొక్క ప్రార్థనలో, యేసుక్రీస్తు యొక్క తలాంతులో అనుక్షణము ఎవరున్నారంటే కనుక పంపిన తండ్రి చిత్తం. ఈరోజు నేను ఏం చేయాలి, ఏ ప్రాంతానికి వెళ్ళి ప్రకటించాలి, నేను ఎవరెవరితో మాట్లాడాలి, ఎందరి గృహాలకు వెళ్ళాలి, ఎందరిని దర్శించాలి, ఎందరికి సువార్త అందించాలి,
ఎందరిని తండ్రి వైపు నడిపించడానికి నేను అడుగులు వేయాలని ప్రతి నిమిషము కూడా తన ప్రభావాన్ని దేని చేత లింక్ పెట్టుకున్నాడు కనుక తండ్రి చేతే లింక్ పెట్టుకున్నాడు. కానీ సమాజంలో సర్వ మానవులతో కూడా ఏ రోజు కూడా తన టైంని స్పెండ్ చేసిన దాఖలాలు యేసు ప్రభుకి లేవు. నా కుమారుడా, నా కుమార్తె, ఈ భూమి మీద పుట్టిన తర్వాత తండ్రి యొక్క బాధ్యతని తన ప్రథమగా నిలబడడానికి శక్తి కోల్పోయినా, బలము కోల్పోయినా, నిందలు కోల్పోయినా సరే ఎవరి పని కొరకు సిద్ధపడ్డాడంటే కనుక తండ్రి పనికి మాత్రమే ఈ యేసుక్రీస్తు సిద్ధపడ్డాడు. ఈరోజు ఏమై ఉన్నాడు? 12 సంవత్సరాల్లో దేవుని పని చేయడానికి ఎంతమంది ఉంటారు? 20 సంవత్సరాలు దేవుని పని చేయడానికి ఎంతమంది ఉంటారు? 30 సంవత్సరాలు దేవుని పని చేయాలని ఎంతమంది ఉంటారు? 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుని పని చేయాలని ఎంతమంది ఉంటారు? 50 దాటిన తర్వాత అందరూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరుంటారు? 50 దాటిన తర్వాత నేనున్నాను ప్రార్థన చేస్తాను, నేనున్నాను చర్చకు వస్తాను, నేనున్నాను దేవుడితో నడుపుతాను, నేనుంటాను సేవకు మాట అంటాను. ఎప్పుడంటారు? ఈ 50 దాటిన తర్వాత. అంటే ఆ శరీరం ఇంకా ఈ లోకంలో ఏది పొందుకోలేకపోద్ది కాబట్టి, ఎవరు అడిగినా ఎవరు కాబట్టి, ముసలితనం వచ్చేస్తుంది కాబట్టి, వీళ్ళకిస్తే ఇస్తారు ఎవరని చెప్పేసి ఆచితూచి వస్తారు కాబట్టి ఇక దక్కదు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం మనం అందరం. నేను స్తోత్రం. ఎప్పుడు వెళ్తాం? 50 ప్లస్సా 50 మైనసా? చెప్పండి అమ్మా. 50 దాటక ముందు వెళ్తామా, 50 దాటక లోపు వెళ్తామా? దేవుని పని చేయడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం వినడానికి, సన్నిధికి వెళ్ళడానికి, దేవుళ్ళు కూర్చోడానికి ఎప్పుడు వెళ్తామంటే కనుక 50 దాటేసిన తర్వాత మన అనుభవాలన్నీ గుర్తించిన తర్వాత ఇక మనకి లోకంలో సహాయం దొరకదన్న తర్వాత ఎవరో మన ముఖం చూడరు కాబట్టి, ఎవరో మన మాట వినరు కాబట్టి, ఎవరో కూడా మన వైపు రారు కాబట్టి ఇదిగో ఇక మన గత్యంతరం ఎక్కడా అంటే కనుక మనసు ఎత్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపో అమ్మా? ఎక్కడికి వెళ్ళిపో? మరి ఈయన ఏ వయసులో పనిచేస్తున్నాడు దేవుడికి? చెప్పండి అమ్మా. ఒకవేళ 50 దాటి అరగొచ్చినా కానీ ఇంకా కొంతమంది ఈ లోకం కొరకే ఇంకా పరిగెడుతూ ఉంటారు. ఇంకా ఎక్కడ పరిగెడతారు? ఈ లోకం కొరకే. ఇది నాది కాదంటావు, నువ్వే పరిగెడతావు. రేపు పొద్దున ఉంటానో తింటానో తెలియదంటావు, ఆ మొక్కకు నీరు నువ్వే పోస్తూ ఉంటావు. ఇల్లు కట్టుకుంటావు, ఇంట్లో ఉంటానో లేదో తెలియదంటావు, మళ్ళీ దానికోసం ఎన్నో అప్పులు చేస్తూనే ఉంటావు. దేవుని స్తోత్రం. ఏం చేస్తావు? కడతాకైతే కడతాను కానీ ఉంచుతారో ఓడదీసేస్తారో దోసేస్తారో కూడా నాకు తెలియదని అంటూనే ఉంటావు. మళ్ళీ దానికి అది చేయాలి, దీన్ని తిరిగి చేయాలని చెప్పంటావు. లాస్ట్కి ఏమవుతావు అంటే కనుక నన్ను మోసం చేసేసి నా పిల్లలు రెండువే పెట్టేశారు ప్రభు అని దేవుడి దగ్గరికి వస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈయన ఎప్పుడు చేస్తున్నాడంటే కనుక సమస్తము కోల్పోయే కాదు, యుక్త కాలమందు తన శరీరం బలముతో నింపబడుతున్నప్పుడు, రక్తము ఉడుకు రక్తంగా ప్రవహిస్తున్నప్పుడు తన బలానంతా కూడా ఎవరికి ఉపయోగిస్తున్నాడంటే కనుక తండ్రికి మాత్రమే ఉపయోగిస్తున్నాడు. ఎవరికి? ఇప్పుడు గట్టిగా గంట మోకరించి ప్రార్థన చేయడమంటే కనుక నడుతకే కష్టమైపోతుంది. ఇంకా వంగుంటే లెగుతామో లేకపోతే దేవుని స్తోత్రం. ఏంటది? కింద మోకరించి లెగుతామో లేకమో అన్న స్థితికి వచ్చేస్తాం. కానీ 12 సంవత్సరాల పిల్లలు దూకేసినా నొప్పులు ఉండవు, మోకరించినా నొప్పులు ఉండవు, ఇక్కడి నుంచి అక్కడ గొంతులేసినా నొప్పులు ఉండవు. మరి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత దూకుతారు ఎవరైనా? ఇంకా కాళ్ళు ఉంటాయా? రేపు పొద్దున పని చేస్తామంటారా? ఎంత భయమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కుమారుడు అందుకే ఆయన అన్నాడు అక్కడ, ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఏమన్నాడు ఆయన స్వరము? ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. అంటే ఆయన ఏం చూశానంటే కనుక ఇతడు అన్ని విషయాల్లో కూడా నన్ను దాటిపోయేవాడు కానీ ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా నా పిలిపే ఉండాలి, ఏ ప్రార్థన చేయాలన్నా నా పిలిపే ఉండాలి, ఏ కుటుంబానికి వెళ్ళాలన్నా నా సహాయం ఉండాలి, ఎక్కడ అడుగు పెట్టాలన్నా నా తోడు లేనిదే ఇతడు వెళ్ళడు. ఎవరు వెళ్ళరు అమ్మ? ఎవరు వెళ్ళరు? ఈ ప్రియ కుమారుడు. మనమైతే కనుక చర్చిగానే వస్తాం, మధ్యలో ఎంతమందిని పలకరిస్తామో చర్చిగానే వస్తాం. మళ్ళీ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కనుక ఆ సకాలంగా వస్తాం, చర్చిగా వస్తాం. అవసరం మధ్యలో ఫోన్ వచ్చిందంటే కనుక మళ్ళీ వచ్చే ఆదివారం వెళ్ళాలి, ఇంకా ముందాకి వెళ్ళదు కదా, పాస్టర్ గారు కనపడదని చెప్పేసి మళ్ళా మలుపు తిప్పేస్తాం. కానీ ఈయన తిప్పేవాడు కాదండి.
ప్రతి నిమిషము కూడా ఏ కంటి చూపు లేని వారి దగ్గరికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏ కుంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏ మోగవారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏ కుష్టి రోగి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏ మంచాల మీద మూలుగుతున్న వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. నాకు నీరసంగా ఉంది, రోజు సేవని చెప్పిన వాడు కానీ అన్నాడు ఆయన. రోజు పరిచయం అన్నాడా? పగలంతా వాక్యం ఇచ్చేవాడు, రాత్రి ఒలివా కొండల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. నాకు ఈ కర్మ ఏంటని ఏ రోజన్నా తండ్రిని ఎప్పుడైనా అన్నాడా? అందరూ మంచంలో పడుకుంటున్నారు, తెల్ల శుభ్రంగా లెగుతున్నారు, నేను మాత్రం రాత్రి నిద్రలేదు, పగల సుఖము లేదు. నాకెందుకు వచ్చింది ఈ భారమని ఏ రోజైనా సరే 3.5 సంవత్సరాల పరిచయంలో కూడా ఒక్క మాటైనా సరే తండ్రికి లేఖనాల్లో రాయబడిందంటే కనుక ఈ లేఖనాల్లో ఎక్కడ కూడా రాయబడినట్లుగా చూపించే అర్హత గ్రంథమందు లేదు. ఈ రోజున దేవుని పిల్లలారా, దేవుని విశ్వాసులారా అని అంటున్నట్టు చూడండి. అక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వెళ్తే ఒక దివ్యమైన మాటను అక్కడ మనతో మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనము. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నావని నువ్వు నమ్ముట లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేను చెప్పటం లేదు. తండ్రి నా యంట నివసించు తన క్రియ చేయుచున్నాడు. చాలమ్మా, నేను మాట్లాడేది నా మాట కాదు, నేను చేసే ప్రార్థన నాది కాదు, స్వస్థపరిచేది నేను కాదు. నాలో ఒక తండ్రి అనేది ఉన్నారు, ఆయన చెప్పింది చేస్తాను తప్ప నేను ఇక్కడ చేయడానికి పాత్రుని కాదు. ఏమంటాడు యేసుక్రీస్తు? ఫిలిప్పి అడుగుతున్నాడు, ఇదిగో ఈ పండుగలో యేసుక్రీస్తుని చూడాలని చెప్పి చాలామంది ఆతృత పడుతున్నారు, వారందరూ కూడా తండ్రిని చూడాలనుకుంటున్నారంటే కనుక తండ్రియు నేను ఏకమై ఉన్నానని మీకు తెలియదా? ఏమై ఉన్నాడు? తండ్రియు నేనును ఏకమై ఉన్నామని మీకు తెలీదా? చెప్పండి అన్నమాట. ఎవరెవరు ఏకమై ఉన్నారంట? తండ్రి, పంపబడిన కుమారుడు ఏకమై ఉన్నారని మీకు తెలియదా? ఆయన ఏది చేయమంటే అది చేస్తున్నాడు కుమారుడు, ఏది మాట్లాడమంటే మాట్లాడుతున్నాడు కుమారుడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు కుమారుడు. ఆయన లేకుండా ఈ అడుగు కూడా వేసేవాడు కాదు కుమారుడు. హల్లెలూయా. కొంతమంది అంటూ ఉంటారు కదా, ఆ నాన్న ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటుంది పిల్ల. చెప్పండి, అనరా కొంతమంది? తండ్రి మాట గీత దాటడి కుమారుడు. అమ్మా, అర్థమవుతుందా మాట? అనరా? అంటారా? అచ్చం అమ్మ చెప్పిన మాటే చేస్తుంది కుమార్తె, అచ్చం నాన్న చెప్పిన పనులు చేస్తాడు ఈ కుమారుడు. ఆ దాటి వెళ్ళేవారు కాదు. ఎవరు దాటి వెళ్ళేవారు కాదు? తండ్రిని దాటేవారు కాదు, తల్లిని దాటేవారు కాదు. ఎప్పుడు దాకా దాటరు? ఆ అమ్మ చెప్పి అమ్మకి ఈ అమ్మ చెప్పేటప్పుడు ఇద్దరికి సఖ్యతనం చెప్పు కూడా చెప్తారు. నా కూతురు నా మాట వింటుంది, ఏది కూడా నాకు దాటకుండా వెళ్తుంది అనుకుంటుంది. ఎప్పుడైతే అమ్మని అడిగింది పిల్లకి ఇవ్వలేదనుకో, ఇక నువ్వు చెప్పేది నాకొద్దు, నేను చెప్పేది నీకొద్దు అని చెప్పేసి నీ దారి నీది, నా దారి నాది, అవసరం అన్నం కూడా తింటాం మన ఎత్తర ముసుకెట్ పడకుండా అని చెప్పేసి అక్కడి నుంచి కట్ అయిపోద్ది. ఏం చేద్ది? అమ్మ చెప్పిన మాట కూతురు నచ్చకపోతే కనుక కూతురు మాత్రం తల్లి మాట వినే స్థితిలో లేదు. కానీ ఈ కుమారుడు మాత్రము శరీరాన్ని కొడా దెబ్బలు కొట్టించుకోవడానికి కూడా తండ్రికి లోపడ్డాడు. కానీ ఈ బాధలు నాకు ఎందుకని చెప్పేసి అనేవాడు కాదండి. ఈ కుమారుడు రక్తం కాచడానికైనా నేను సిద్ధపడతాను, కానీ ఎవరి కోసమో నా రక్తం కాచుకోవడం ఎందుకు తండ్రి అని చెప్పేసి ఒక్కరోజు కూడా ప్రార్థన ద్వారా ఈ కర్మ నాకు తప్పించు ప్రభు అని చెప్పేవాడు కాదండి. ఎందుకు ప్రభా? వీళ్ళందరి కోసం సువార్త ప్రకటిస్తుంటే వీళ్ళందరూ సిలివేయాలంటున్నారు, వీళ్ళ కోసం భూమి మీదకి నన్ను ఎందుకు పంపించామని చెప్పేసి ఏ రోజు కూడా తండ్రికి ప్రశ్న వేసేవాడు కాదండి. కుమారుడు ఎంత నలిగిపోవాలన్నా సరే, ఎంత కరిగిపోవాలన్నా సరే, ఎంత దుఃఖంతో ఉన్నా సరే, ఎంత బాధ వహించాలన్నా సరే ఆ తండ్రికి తగిన కుమారుడుగా ఉన్నాడు, కానీ తండ్రికి దూరమైన కుమారుడుగా ఉన్నవాడు కాదు కుమారుడు. హల్లెలూయా.
ఆలోచించండి. మనం క్రీస్తుతో కట్టబడిన తర్వాత, క్రీస్తు కుమార్తెగా ఉన్న తర్వాత, కుమారుడుగా ఉన్న తర్వాత, భూమి మీద మన జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, దేవుడు నమ్ముకున్నాను కానీ ఈ మాత్రం పోవట్లేదు, దేవుడు నమ్ముకున్నాను కాబట్టి ఇవన్నీ కూడా తీరట్లేదు, దేవుడు నమ్ముకున్నాను కాబట్టి నా జీవితంలో మార్పు రావట్లేదని చెప్పేసి కొన్నిసార్లు మనం దేవుని కూడా తిట్టే స్థితిలోకి దిగజారిపోతాం. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? దేవుణ్ణి అవమానపరిచే మాటలు. ప్రభువు నమ్ముకున్న తర్వాత ఈ బాధలు ఎక్కువైపోయినాయి నాకు, ప్రభువు నమ్ముకున్న తర్వాత ఈ కష్టాలు ఎక్కువైపోయినాయి నాకు, ప్రభు నమ్ముకున్న తర్వాత అందరూ నన్ను తిడుతున్నారు, దేవుడు నమ్ముకోకముందు అందరూ నేను తిట్టేదాన్ని, ఇప్పుడు లేనిపోని అన్నీ నన్నే చుట్టుకుంటున్నాయి. ఏమవుతున్నాయి? లేనిపోయినన్నీ కూడా. అప్పుడు నీ నోరుకు భయపడేవారు, ఇప్పుడు నోరేమైపోయింది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఇంకా తిడతం ప్రారంభించారు. నువ్వేమన్నావు కదా, తను తాను తగ్గించుకోమన్నాడు దేవుడు, ఎవరిని అనకూడదు, తిట్టినోళ్ళు తిట్టొద్దన్నాడు, అన్నవాళ్ళు అనొద్దన్నాడు చెప్పేసి నీ నోరు కట్టేసిన తర్వాత అన్నీ చుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఆగాల, వాళ్ళ మీదకి వెళ్ళిపోవాలా? ఏమనిపిస్తుంది? ఒక్కరోజు వెళ్ళిపోతే ఏమొద్దులే, మళ్ళీ ఆదివారం దేవుడిని క్షమించామని అడుగుతాం. ఏంటది? ఒకరోజు తిట్టేద్దాంలే, ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ మాటలు పడుతున్నాను, ఎప్పటి నుంచో భరింతున్నాను, ఇంకా నా వల్ల చెప్పండమ్మా, నా వల్ల భరించలేక పోతున్నాను, అతడంటే నేను తట్టుకోలేని స్థితిలో ఉన్నాను, ఒక్క ఆదివారం తిట్టేసేసి గట్టిగా పాదాలు తట్టేసుకుని దేవుణ్ణి క్షమించు ప్రభా అని అడిగేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాగ అన్నవాడు కాదు యేసు ప్రభు. తన జీవితాల్లో రకరకాలుగా మాట్లాడి ఈడు దెయ్యాలకు అధిపతి అన్నా, దేవదోషణ చేస్తున్నాడన్నా, దేవుని యొక్క మాటలు ధిక్కరిస్తున్నాడన్నా, మనుషులందరినీ కూడా వాడు వసు పరుచుకుంటాడన్నా కానీ ఎన్నో చెవులు పడ్డాయి. కానీ తనలోంచి ఇటువంటి యొక్క దుఃఖ ప్రభావాన్ని మనుషుల మీదకి కానీ, పంపిన తండ్రి మీదకి కానీ కోపాన్ని కలిగించిన వాడు కానీ కాదు. దీర్ఘశాంతం కలిగిన వాడు, దయారత్వం కలిగిన వాడు, శాంతి కారకుడైన దేవుని కుమారుడిగా తన జీవితాన్ని మన కొరకు సమర్పించుకున్నాడు ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి. యవన ప్రాయంలో ఉన్నవాడు, యవన వయసులో ఉన్నవాడు దేవుని చేత పనిచేయడానికి తన శరీరాన్ని ఏం చేశాడంటే కనుక శ్రమైనా, శోధనైనా, కష్టమైనా సరే దేవుని ద్వారానే పనిచేశాడు. కానీ నేను ఈ పని చేయలేని చెప్పేసి వెనతట్టు తిరిగిన వాడు కానీ కాదు. అందుకే ఏమన్నాడు తెలుసా తండ్రి? మొదటి ఆదాము తన జీవితాన్ని లోకానికి పెట్టి మన్నుగా మారాడు, కానీ ఈ కడపటి ఆదాము మాత్రము తండ్రి చిత్తానుసారంగా చేస్తూ జీవించే ఆత్మగా మారి ఉన్నాడు. దేనికి స్తోత్రం. ఏమై ఉన్నాడు? మొదటి చేసిన ఆదాము ఏమై ఉన్నాడంటే కనుక మరణాన్ని చూశాడు, కానీ కడపటి ఆదాము మాత్రము క్రీస్తు దేవుని చేత జీవించే శక్తిని సంపాదించుకున్నాడు. ఎందుకంటే కనుక ఆయన దేవుని మాట విన్నాడు, కానీ మానవుల మాట విన్నవాడు, సాతాను మాట విన్నవాడు కానీ కాదు. దేవుని మాట ఎందుకు వినాలంటే కనుక తన శ్రమలలో కూడా ఓర్పిచ్చేది దేవుడు, కష్టాల్లో కూడా ఓర్పిచ్చేది దేవుడు, కన్నీటిలో కూడా ఓర్పిచ్చేది దేవుడు, మరణ ఛాయల్లో ఉన్నప్పుడు కూడా జీవాన్ని పోసేది కూడా దేవుడు. గనుక నేను ఎల్లవెళ్ళ దేవుని అడుగుజాడల్లో తండ్రి చిత్తానుసారంగా జీవిస్తాను, కానీ ఈ లోకంలో ఉన్న వాటినైనా సరే నేను ఏ రోజు కూడా నేను హృదయంలో కానీ, నేత్రంలో కానీ, నా శరీరంలో కానీ సేవించే పాత్రగా మాత్రం భూమి మీద ఉండకూడదు. నేను శ్రమలలో కూడా తండ్రికి ఇష్టడుగా బ్రతుకుతాను. చెప్పండి, శ్రమల్లో కూడా ఇష్టడుగా బ్రతుకుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి. క్రిస్మస్ ఆరాధన జరిగింది కదా, ప్రతి చోట దేవుడు గంభీరంగా జరిగించాడు. చెప్పండి అందరూ కూడా. మబ్బులు వేసినా, చినుకులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఇబ్బంది అయినా, చలిగాలు గట్టిగా వేసినా సరే ప్రతి మందిరాల దగ్గర కూడా దేవుడి గంభీరమైన ఆరాధన జరిగించాడు. ఎలా కనిపించింది ఆరాధన? అమ్మా ఆరాధన ఎలా కనిపించింది అంటున్నాను. మీరు రాలేదేమో కదా, మీరు ఎవరు రాలేదా? క్రిస్మస్ ఎలా కనిపించిందమ్మా ఆరాధన అంటున్నాను నేను. మీరు చూసిందే చెప్పండి, మళ్ళీ ఇంటికి వెళ్ళి నాకేం రాసి పంపించదు స్లిప్పులు. ఎలా జరిగింది క్రిస్మస్? ఎంతమంది వచ్చారు? మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇది ఆరాధన.
ఆరాధన ఏది? ఇది ఆరాధన. అది ఒకరోజు పండుగే, ఇది రోజు పండుగ. ఎందుకు తెలుసా? దీనికి ఉన్న వెలుగు, దీనికి ఉన్న బలము, దీనికి ఉన్న ఆనందము, దీని గొప్పతనము అనుభవించే వారికి తప్ప ఆచరించే వారికి లేనే నో. భూమి మీద క్రీస్తు ప్రతి అడుగులో కూడా చూపించింది ఆరాధన. భూమి మీద క్రీస్తు ప్రతిరోజు కూడా పరిశీలన చేసింది క్షణము కూడా మన కొరకే తప్ప తనకంటూ, తన జీవితం అంటూ, తన కొరకంటూ కూడా ఏది కూడా తన జీవితాన్ని కాపాడుకునేవాడు కాదు. ఈ రోజున క్రైస్తవ పిల్లలారా, క్రైస్తవ జనాంగమా, ఒక బలమైన మాట మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇంకా కొన్ని 2 రోజులు 3 రోజులు మనము నూతన సంవత్సరానికి వెళ్తున్నాము. నేను కూడా వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాం, కానీ జీవము క్రీస్తులో దాచబడి ఉంది. ఎక్కడ దాచబడి ఉంది? నువ్వు అనుకుంటున్నావు నేను 2025కి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు, కానీ ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలీదు. నువ్వు ఎవరితో ఉండాలి తెలుసా? దేవుని పనిలో పట్టబడి ఉండాలి. ఈ రోజున ఉదయకాల సమయంలో తెల్లవారుజాము అవుతుంది, ఫోన్ వచ్చింది, హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఏమైంది? హార్ట్ అటాక్తో చనిపోయాడు. చనిపోతాడు అనుకోలేదు ఆ కుటుంబం, కానీ తెల్లారులేసి చూసేటప్పటికి మంచం మీద శాస్త్రంగా నిద్రకి వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? శాస్త్రంగా నిద్రకి వెళ్ళిపోయాడు. మనం అనుకుంటున్నాం, కానీ మన జీవితము ఎవరి చేతిలో ఉందని కనుక పంపిన వాడి చేతిలో మాత్రమే ఉంది. ఎవరి చేతిలో ఉందండి? ఎవరి చేతిలో ఉంది? గడ్డి పరకే నీ జీవితం, ఎందుకు నీ ఆరాటం? గడ్డి పరకే నీ జీవితం, ఎందుకు నీ ఆరాటం? మదిలో నీవో గడ్డి పోవో, మదిలో నీవో గడ్డి పోవో, విలువేలేని గడ్డి పోవో, విలువేలేని గడ్డి పోవో. గడ్డి పరకే నీ జీవితం, ఎందుకు నీ ఆరాటం? గడ్డి పరకే నీ జీవితం, ఎందుకు నీ ఆరాటం? హల్లెలూయా. యేసుక్రీస్తుని చూసి కొంతమంది అంటున్నారు, నువ్వు దెయ్యాల్ని బంధిస్తున్నావు కదా, నువ్వు కుంటివారిని నడిపిస్తున్నావు కదా, మోగవారికి మాటలు ఇస్తున్నావు కదా, చనిపోయిన లాజర్ను కూడా నువ్వు బయటికి రమ్మని చెప్పావు కదా, మేము ఎప్పుడించో ప్రార్థన చేస్తున్నాం, ఎప్పుడించో బోధిస్తున్నాం, ఎప్పుడించో చర్చి నడిపిస్తున్నాం, కానీ మాలో జరగట్లేదు, మా వల్ల ఇది కలగట్లేదు. మేము ఎంతగా ప్రార్థన చేసినా చనిపోయేవాడు బతకట్లేదు, మోగవాడు మాట్లాడట్లేదు, కుంటివాడు నడవట్లేదు. ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి జరుగుతున్నాయంటే కనుక ఇది నా వల్ల కాదు, పంపిన నా తండ్రి చిత్తమే ఇక్కడ జరుగుతుంది. నేనంతటి నేను చేయట్లేదు, నేనంతటి నేను ముడతలేదు, నా అంతటి నేను అడుగు పెడతలేదు. నా తండ్రియు నేను ఏకమై ఉన్నాం. దేవుని స్తోత్రం. ఏమై ఉన్నారంట? ఏమైనారంట? నా తండ్రియు నేనును ఏకమై ఉన్నాము. నా తండ్రియే చేయుచున్నాడు, కానీ నేను కుమారుడిగా మాత్రమే నిలబడి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? కుమారుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన నుంచి ఎవరు పనిచేస్తున్నారు? తండ్రి పనిచేస్తున్నారు. ఎవరు పనిచేస్తున్నారు? ఇప్పుడు కుమార్తెలు ఎవరు? కుమారులు ఎవరు? మనమే. మనం నిలబడాలి, తండ్రి మనలోంచి పని చేయాలి. నేను నిలబడుతున్నానా? చెప్పండి. ప్రశ్న, ఆన్సర్. నేను తండ్రితో నిలబడడానికి నేను నా శరీరాన్ని, నా హృదయాన్ని, నా ఆలోచనని, నా భక్తిని
నిలబెడుతున్నానా? నా తండ్రి మాట్లాడుతున్నాడా? నా తండ్రి కార్యాలు చేస్తున్నాడా? నా తండ్రి క్రియలు చేస్తున్నాడా? నా తండ్రి నాలోంచి తప్పిస్తున్నాడా? నా తండ్రి నాకంటే ముందుగా మాట్లాడుతున్నాడా? నేనే మాట్లాడుతున్నానా? తండ్రి మాట్లాడితే స్వస్థతలు, తండ్రి మాట్లాడితే కార్యాలు, తండ్రి మాట్లాడితే గొప్ప గొప్ప మేలులు, తండ్రి మాట్లాడితే అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రతి మానవుల్లో జరిగించడానికి తన స్వరూపంలో వచ్చిన కుమారులోంచి మాట్లాడేదారంటే కనుక తండ్రియే తప్ప కుమారుడు కానే కాదు. ఈరోజు హల్లెలూయా. కుమారుడు దేవునికి లోబడ్డాడు. తండ్రి కుమారుడు కలిసి భూమి మీద ఘనపరచబడుతూ ఉన్నాడు ఈ రోజున. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? తండ్రి కుమారుడు కలుస్తున్నాడు తప్ప కుమారుడు అక్కడే సొంత ప్రయత్నమో చేస్తలేదు. దేవుడిని అంగీకరించాం కానీ సొంత నిర్ణయాల్లో ఉన్నవేమో, సొంత పరుగుల్లో ఉన్నవేమో, సొంత ఆలోచనలు ఉన్నవేమో తండ్రికి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. ఏమీ చేయలేవు. ఈరోజు నువ్వు చూసిందని ఆనందిస్తున్నావు, కానీ తెల్లారికి అది నీది కానే కాదు. అనుభవించాలంటే తండ్రి దాని ఆజ్ఞ నీకు ఇవ్వాలి. తండ్రి చిత్తమో నీ పట్ల దాన్ని సిద్ధింపు చేస్తేనే తప్ప నువ్వు అనుభవిస్తావు, ఆనందిస్తావు, ఆచరిస్తావు, పొందుకుని జీవిస్తావు. కానీ తండ్రి చిత్తము లేనిదే దాన్ని నీదనుకోవటమో నీ వశపరచుకోవటమో నీది కానే నాది కానే కాదు. అంటాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని కొంతమంది ప్రశ్న వేస్తున్నారు. ఏం ప్రశ్న అంటే కనుక యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్ళి 34వ వచనంలోకి వెళ్తే కనుక ఎవరో ఏట్లేదు ప్రశ్న, శిష్యులే యేసుక్రీస్తు ప్రశ్న వేస్తున్నారు. అక్కడ అదేంటో చక్కగా చదివి మనం శ్రద్ధగా విందాము. కొంచెం పైకి వెళ్దామా. 33వ వచనం చదవండి. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. చాలమ్మా. ఆయన భోజనం చేయడానికి క్యారేజ్ ఎవరైనా పట్టుకొచ్చారేమని శిష్యులు ఒకరికొకరు మొక్కలు చూసుకుని ఈయన అన్నం తిన్నట్టేంటి, ఈయన రొట్టెలు తిన్నట్టేంటి, మనల్ని ఊళ్ళోకి వెళ్ళి కొట్టులోకి వెళ్ళి అనేక రకాలుగా ఆహారం పట్టురాని చెప్పి పంపించాడు. ఇదిగో ఈ బావి దగ్గర కూర్చుని తెచ్చిన తర్వాత నేను తిన్న మీరే తినండి, నాకు కడుపు నిండిపోయింది అంటున్నాడేంటి అని చెప్పేసి శిష్యుల్లో గుసగుసలు ఆడుకుంటూ ఒకరొకరు చెప్పుకుంటున్నారు. ఏమని పంపించాడు యేసుక్రీస్తు? మనం ఈ బావి దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మిట్ట మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి, ఆకలి వేస్తుంది కాబట్టి మీరు ఈ గ్రామంలోకి వెళ్ళి ఏ కొట్టు దగ్గర అయితే ఆహారం రొట్టెలు ఉన్నాయో ఆ రొట్టెలు పట్టుకుని తీసుకురండి, మనము ఆహారము తిందుమని పంపించారు. ఎవరిని? శిష్యుల్ని. చెప్పండి అమ్మా. శిష్యుల్ని పంపించాడు. పంపించిన తర్వాత వాళ్ళు కొంత దూరం వెళ్ళాడు, కొట్టి కనపడింది. అక్కడ కావాల్సినవి కొనుక్కున్నారు, మూట కట్టుకున్నారు. మళ్ళీ 12 మంది బయలుదేరారు. ఎక్కడికి? నూతి దగ్గర కూర్చున్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బయలుదేరిన తర్వాత ఆ మూట అక్కడ పెట్టి, యేసయ్య మనం తింటకు ఆహారం దొరికింది ఈ ఊళ్ళో, ఇదిగో ఆహారం మేము కొనుక్కొచ్చాము, చక్కగా ఆహారం తిందాము రెండంటే కనుక నేను ఆహారం తినేసాను, ఆ ఆహారాన్ని మీరు తినండి అనేటప్పటికీ సందేహాలు మొదలైనాయి, సనుగులు మొదలైనాయి, గుసగుసలు మొదలైనాయి. ఈయన మన దగ్గర లేకుండా మనం తేకుండానే ఈయనకి ఎవరో భోజనము సిద్ధపరిచారేమనుకున్నారు, కానీ ఆయన అసలు తిన్నవాడు కానే కాదు. నోటి మీద ఒక ముద్ద పెట్టుకున్నవాడు కాదు, ఒక రొట్టె ముక్క తిన్నవాడు కాదు, ఒక దాహం తీర్చబడినవాడు కూడా కానే కాదు. అక్కడ జరిగిన సంభాషణ ఏంటంటే కనుక ఆయన ఒక మాట అంటున్నాడు. యేసు 34 వచనం, వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. ఆహారం ఏమైందంట? నన్ను పంపించిన ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి పని చేయటమే నాకు ముఖ్యమైన పని, ఆహారమై ఉన్నది. ఆ పనిని పూర్తి చేసేసాను. సమరయ స్త్రీతోటి నా కడుపు నిండిపోయింది, ఆమె జీవితాన్ని మార్చేశాను, ఆ కుటుంబాన్ని మార్చేశాను, ఆ గ్రామాన్ని మార్చేశాను. ఇప్పుడు నాకు కడుపు నిండుగా ఆహారము ఉన్నది. దేని స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే కనుక ఈ కడుపు నింపు కూడా చేస్తాం, ఆ కడుపు ఎండిపోయినా పర్లేదు. అమ్మా చెప్పండి, ఏం నింపుకుంటాం?
మధ్యాహ్నం 1 గంట అయితే ఈ కడుపు ఎదురంగా నింపిపోతే సరిపోద్ది. వాక్యం వినకపోతే పర్లేదులే, అనేక మందికి ప్రార్థన చేయకపోయినా పర్లేదులే, అనేక మందిని మార్చకపోయినా పర్లేదులే. ఈరోజు నేను నా పిల్లలు కడుపునిగా భోజనం చేసేసాం కదా. యేసుప్రభు భూమి మీదకి వచ్చింది తన కడుపు నింపుకోవడానికి కాదు. యేసుప్రభు భూమి మీద అడుగుపెట్టింది తన సుఖాన్ని చూసుకోవడానికి కాదు. యేసుప్రభు భూమి మీదకి అడుగుపెట్టింది తన యొక్క సౌందర్యాన్ని అలంకరించుకోవడానికి కాదు. కానీ ఎవరైతే దేవుని ఎరగని వారు ఉన్నారో, ఎవరైతే దేవుని వైపు చూడని వారు ఉన్నారో, ఎవరైతే దేవుని తెలుసుకోలేని వారు ఉన్నారో వారు నశించిపోతారని చెప్పేసి వారి కొరకు పరిగెత్తడానికి తన జీవితాన్ని, తన శరీరాన్ని పని రూపంలోకి సిద్ధపరిచారు ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 పనులు ఉన్నాయి, శ్రద్ధగా ఆలకించండి. ఎన్ని పనులు ఉన్నాయి చెప్పాలి? శరీరం అనే పని, ఆత్మ అనే పని. నాతో పాటు చెప్తారు అందరూ. శరీరం అనే పని, ఆత్మీయ అనే పని. దేవుని పిల్లలు ఆత్మ పనికై పరిగెత్తాలి. హల్లెలూయా. ఏ పనికి పరిగెత్తాలి? ఇప్పుడు యేసుప్రభు అక్కడే ఉన్నాడు, శిష్యులు 12 మంది ఉన్నారు. ఇప్పుడు ఇందులో దేవుని పని చేసింది ఎవరు? లోక పని చేసింది ఎవరు? శరీరం పని కొరకు పరిగెత్తింది ఎవరు? తండ్రి పని కొరకు పరిగెత్తింది ఎవరు? అమ్మా, పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై. పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరిగెత్తెదా. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరిగెత్తెదా. పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై. పరుగెత్తెదా పరుగెత్తెదా పిలుపుకు తగిన బహుమతికై. హల్లెలూయా. నేను పరిగెడతాను బహుమతిని పొందుకుంటాను. చెప్పండి అందరూ కూడా. పరిగెడతాను దేవుని ఇచ్చే బహుమతిని మనమందరం కూడా పొందుకుంటాం. హల్లెలూయా. ఆలోచించండి. దేవుడు ఒక పక్క పిలుస్తున్నాడు, పని లేట్ అయిపోతుంది, ప్రజలు నశించిపోతున్నారు, మీ అక్క బాధపడుతుంది, మీ అన్నయ్య ఏడుస్తున్నాడు, మీ చెల్లి రొమ్ము కొట్టుకుంటుంది, కొంతమంది అప్పులు తీర్చలేక ప్రాణాన్ని గాల్లో కలిపేసుకోవడానికి మరణమే శరణమని చెప్పేసి బాధపడుతున్నారు. నీవు నీ ఇంట్లో సుఖం చూసుకుంటున్నావా? వారి దగ్గరికి వెళ్ళి పరిగెట్టి దేవుడు ఉన్నాడు బతికిస్తాడని నీ బాధ్యత నెరవేరుస్తున్నావా? నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు పరిగెడుతున్నానన్నావు, దేవుని కోసం అన్నావు. ఈ రోజున నీ కోసమా దేవుని కోసమా? ఒకసారి ఆలోచించి. నీ అక్క నీ తోబుట్టే కదా, నీ చెల్లి మీ అమ్మ కన్నదే కదా, మీ అన్నయ్య నీకంటే పెద్దవాడే కదా. వాడు ఏమైపోతే నాకేంటి అనుకుంటున్నావా? వాడు నాలాగా దేవుని ఎరగాలని చెప్పేసి నీ ఇంటి పనులు పక్కన పెట్టి, నీ అవసరాలు పక్కన పెట్టి, ఒకవేళ నీ పిల్లలకు ఒక పూట భోజనం లేకపోయినా సరే ఆ బిడ్డ కొరకు వెళ్ళి ఇంటి కోసం పనిచేసి ఆ ఇంట్లో వారికి ప్రార్థన చేయవలసిన బాధ్యత నీకుంది. కానీ నువ్వు ఆ పరుగు పెడుతున్నావు ఈ రోజున. మరి దేవుని కోసం పరిగెడుతున్నాను అన్నావు కదా నువ్వు. అంటే నువ్వు శిష్యులవే కదా, క్రీస్తువు కాదు. నీ పిల్లలు బాగోవాలని వచ్చావు, నీ కుటుంబం బాగుండాలని వచ్చావు, మంచిదే. కానీ యేసుక్రీస్తు తన కుటుంబం కోసం రాలేదు, తన పిల్లల కోసం రాలేదు, కానీ మనందరి కోసం వచ్చి నాకు ఆహారం లేకపోయినా పర్లేదు, వారు ఎదిగించబడటమే కావాలి, వారు విడిపించడమే కావాలి, వారు రక్షించడమే కావాలి, అప్పుడే నా కడుపు నిండుతుందండి, నాకు నిండుతుందండి. హల్లెలూయా. ఆలోచించండి. ప్రభు ఎందుకు వచ్చినట్టు కనుక ఈ భూమి మనలా బ్రతకడానికి కాదు,
ఆయనలోకి మనము బ్రతకడానికి, ఆయన గొప్ప వెలుగుని మనం పొందుకోవడానికి, ఈ చీకటిలో ఇదే స్వర్గమని, ఇదే ఆనందమని, ఇదే జీవితమని, మరణం అనేది లేదనుకుని బ్రతుకుతున్న వారికి ఇది నీ జీవితము కాదు, నీ జీవితము పరలోకంలో ఉందని చెప్పడానికి తన జీవితాన్ని ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఆ జీవితాన్ని మనకిచ్చాడు. మన జీవితాన్ని ఆయన తీసుకుని మనందరినీ కూడా ఆయన రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడమని ఆయన పనిలో పరిగెత్తమంటున్నాడు. ఈరోజు దేంట్లో పరిగెత్తమంటున్నాడు? ఆయన పనిలో పరిగెత్తమంటున్నాడు. చెప్పండి ఆ మాట. ఎవరి పనిలోని? ఎవరి పనిలోని? ఆయన పని ఏంటి? ఆయన పని ఏంటి? ఆయన పని ఏంటి? నశించిపోతున్న అక్కకి చెప్పాలి, కన్నీరు కార్చి అన్నకి చెప్పాలి, అప్పులు ఊబులో చచ్చిపోతారనుకున్న చెల్లికి చెప్పాలి, ఎక్కడో దూరం నుంచి నా బ్రతుకు ఇలా ఉందన్నప్పుడు నీ బ్రతుకుకి తోడై ఉండే ఒక శక్తిమంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన నన్ను పట్టుకున్నాడు, నిన్ను కూడా పట్టుకున్నాడని చెప్పవలసిన బాధ్యత నీపైన, నీపైన, నా పైన, మనందరిపైన. కన్ను పరుగు నీకోసం ఎత్తుతున్నావేమో, కానీ క్రీస్తు అంటున్నాడు ఈ రోజున, నిన్ను ఆటోమేటిక్గా నేను రక్షించాను, నీ కుటుంబానికి నేను ఉన్నాను, ఇంకా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అక్కడ నా పని నీవు ప్రార్థన ద్వారా జరిగించు, అక్కడ నా పని మాటల ద్వారా జరిగించు, అక్కడ నా పని నీకు ఇచ్చిన తలాంతు ప్రకారంగా. ఆ ఇంటికి వెళ్తే నాకెందుకులేండి, ఆడు ఎడితే నాకెందుకులేండి, వాళ్ళు బాధపడితే నాకెందుకులేండి. కనుక ఏమవుతాం మనము? శిష్యులమే తప్ప క్రీస్తు పిల్లలము కానే కాదమ్మా. పరిగెత్తుదా నా ఇల్లు చక్కబెట్టుకుంటే ఖాళీ లేదు, ఈయన ఇల్లు అక్కడికి వెళ్ళి చెప్పమన్నాడేంటి? ఎందరో కదా, మన ఇల్లుకే ఖాళీ లేదంట, మన పనులకే ఖాళీ లేదంట. ఏమండి పాస్టర్ గారు, ఇదిగో ఆదివారం మీరు 10 గంటలకు రాకపోతే కనుక మళ్ళీ ఏదో మాట నన్ను అంటారని చెప్పేసి బట్టలు పొద్దున్నే బకెట్ నానబెట్టానండి, ఆ ఇల్లు కుతుక్కుందని అక్కడ పెట్టేసి వచ్చేసానండి. ఏమొచ్చేసారంట? బకెట్ బట్టలు ఎక్కడ వదిలేశారు? ఇప్పుడు వెళ్ళాక అవి ఉతుక్కునేప్పటికి నాకు రోజు అయిపోద్దండి. శీతాకాలం కదండి, మళ్ళీ అన్నం కొండ కడుక్కునేప్పటికి రోజు అయిపోద్ది. ఇంకా పరిగెత్తేది ఎక్కడండి? ఆ కుమారుడు ఎలాగనుకుంటే ఇక్కడ నువ్వు నేను కూర్చునే వారిని కాదమ్మా. ఆ కుమారుడు అలా ఆలోచన చేస్తే ఈ బాధల్లో కూడా ఆనందించేవారం కాదమ్మా. ఆ కుమారుడు అలా ఆలోచన చేస్తే ఈ కటిక చీకటిలో ఈ వెలుగు చూసేవారం కాదమ్మా. ఈ రోజున నీకు దిక్కులేని జీవితమైనా, నాకు దిక్కులేని జీవితమైనా, నిన్ను ఆదరించేవారు లేకపోయినా, నన్ను ప్రేమించేవారు లేకపోయినా కానీ నేను సైతమో ఈ సింహాసనాన్ని పక్కన పెడతాను, నేను సైతమో ఈ వెలుగుని పక్కన పెడతాను, నేను సైతమో ఈ ఆరాధన దూతల మధ్య విడిచిపెట్టి ఆ మట్టి బొమ్మల దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మలు నేను దేవుని యొక్క జీవజ్యోతులుగా వెలిగించి ఆ పరలోకానికి తీసుకెళ్ళడానికి త్యాగం చేసిన కరుణమయుడు ఈ రోజు నీ కొరకు నా కొరకు వస్తే ఆయన పనిలో నువ్వు ఎంత ఎదుగుతూ ఆయన కొరకు పరిగెడుతున్నావో ఒక్కసారి నువ్వు గ్రహించి గమనించి రోజున బ్రతికించింది ఆయన అంటున్నావు, రక్షించింది ఆయన అంటున్నావు, విడిపించింది ఆయన అంటున్నావు, ఆయన పనికి నువ్వేమై ఉన్నావు? సమయం లేదు కదా పాస్టర్ గారు, ఖాళీ లేదు కదా పాస్టర్ గారు. ఇన్ని కోట్లాది మంది, ఇన్ని మిలియన్ల మంది ఎంతోగానో కన్నీరు ప్రార్థన చేస్తుంటే అందరినీ కూడా చూసి అందులో కూడా నిన్ను కూడా చూసిన వాడు ఈ యవన కుమారుడు. ఎవరు? నీ ఒక్క సమస్య అనుకుంటున్నావేమో. ఇలాంటి ప్రార్థనలు ఎన్ని వెళ్తున్నాయి ప్రతిరోజు కూడా ఆయన దగ్గరికి? అమ్మా, ఒక గ్రామము, ఒక మండలము, ఒక నియోజకవర్గము, ఒక జిల్లా, ఒక రాష్ట్రము, ఒక దేశము, దేశాలలో ఎందరో ప్రార్థన చేస్తున్నారు. ఈ అన్ని ప్రార్థనలు చేరేది ఒక్కడే, ఆ కుమారుడి దగ్గరికి. ఎవరి దగ్గరికి? అంతమంది ప్రార్థనలో కూడా ఈ పాలకుడలో నీ ప్రార్థన కూడా ఆయన ఆలకించలేని వాడు కాదమ్మా. ఆలోచించే, నిన్ను కూడా ఆయన చూస్తున్నాడు, నీ కన్నీరుని కూడా చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, నీ బాధను కూడా చూస్తున్నాడు. నిన్ను కూడా కాపాడడానికి ఆయన హస్తాన్ని నీ కొరకు నా కొరకు ఈ రోజుకి పెట్టించాడు. ఈ రోజు నువ్వు దేవుణ్ణి నమ్ముకుని ఇంకా శరీరం కొరకు నువ్వు పరిగెడుతుంటే కనుక నీ జీవమో ఏమో ఒకసారి నువ్వు గమనించు.
నీ జీవము కేవలం ఏమైందో ఆలోచించేయి. ఈ మట్టి శరీరం కొరకు నీ జీవితం అంతా కూడా ప్రయాసపడుతున్నావు, పరిగెడుతున్నావు. రోగాలు తప్పట్లేదు, సమస్యలు తప్పట్లేదు, అప్పులు తప్పట్లేదు, సాయంత్రం వచ్చేటప్పటికి కన్నీరు తప్పట్లేదు. కానీ దేవుడు నిన్ను బ్రతికిస్తే ఆ దేవుడి దగ్గర పరిగెత్తే పనిచేసే శక్తి నీకుండాలి, నీ కుటుంబానికి ఉండాలి, నిత్యము కూడా ఉండాలి. రోజున హల్లెలూయా. ఏముండాలి? ఏముండాలి చెప్పండి అమ్మా. నీవు పాస్టర్ గారు అన్ని పనులు చెప్పండి, మైక్ ఇచ్చి మాత్రం ప్రార్థన చేయమని చెప్పొద్దండి. పాస్టర్ గారు ఇంటికాడ మీ అన్ని పనులు చెప్పండి, చేస్తాం, కానీ చర్చిలోకి వచ్చిన తర్వాత వాక్యం చదవమని మాత్రం నాకు చెప్పండి. పాస్టర్ గారు మీరు ఇక్కడ కాయని ఎక్కడికెళ్ళి సరుకులు తెమ్మంటే అక్కడికైనా తెస్తానండి, కానీ మీరు మాత్రం చర్చిలో నన్ను పాటలు పాడమని. మరి ఇంకెందుకు పాస్టర్ గారు? ఏం కావాలి ఆయనకి? ఆయనకి ఏం కావాలి? స్తుతించాలి. ఆయనకి ఏం కావాలి? ప్రార్థించాలి. ఆయనకి ఏం కావాలి? మాటలు చెప్పాలి. అదే కదా ఆయన పని. ఆ పనే లేనప్పుడు నువ్వు ఎన్ని రోజులు కూర్చున్నా ఆయనకు ఉపయోగపడే పాత్రవి కానే కాదు. నువ్వు ఏ వస్తువు కొనుక్కున్నా సంవత్సరాలు ఉపయోగపడాలి. ఇది ఏంటది అమ్మా? ఏ వస్తువు కొనుక్కున్నా ఆడ ఒక సంవత్సరం ఇచ్చాడు అనుకో, ఇంకో సంవత్సరం పనిచేది. ఇది ఏమంటే గ్యారంటీ కార్డు. ఒక్క సంవత్సరం ఈ మిక్సీ పనిచేద్ది అన్నాడు అనుకో, తర్వాత పోతుందా? అయ్యో దీనికి ఇన్ని డబ్బులు ఎందుకులే, 5 సంవత్సరాలు గ్యారంటీ తెచ్చి ఇవి. ఏంటది? ఒక సంవత్సరం వద్దంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? అమ్మ మాట్లాడినమ్మా. అయ్యో చూడు, సంక్రాంతికి వస్తాడు ఎవడాడు? చెప్పండి అమ్మా. అప్పుడప్పుడు ఆడిస్తాడు కదా ఆడు. అక్కలారా, అన్నలారా, అయ్యలారా, బావగారులారా, వచ్చేసామండి. మీరు ఏదైనా పట్టుకొస్తే సంతోషంగా మీరు తీసుకుంటాం, మీ పిల్లల్లో మీరు దీవించబడి అని చెప్పి అంటాడు కదా. ఆడు గేటు కూడా కొడతానే ఉంటాడు, ఇంట్లో ఉంటాడు. అలా వద్దు నా పని. ఇక్కడ నా మాటలు నాయే, మీ మార్గాలు మీయే. బతికించిన దేవుడు మీ యందు ఏమై ఉన్నాడో అది మీ మనసుకే తెలిసి ఈరోజు కటిక చీకట్లో నాకంటూ లేడని ఏడుస్తావు, నా దుఃఖాన్ని పట్టించుకునేవాడు నాదు లేడని ఎందరందరికో రోడ్డు వెళ్ళే వారందరికీ చెప్తావు. దేవుడు బతికిస్తే ఆయన పని చేయడానికి మాత్రము సమయము నేటికి లేదు. నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత గంభీరమైన ప్రార్థన చేయగలుగుతున్నానయ్యా అని ఎంతమంది ఉన్నారో. అయ్యో నేను దేవుడికి వచ్చిన తర్వాత పాటలు రాని నేను పాటలు పాడగలుగుతున్నానయ్యా అని ఎంతమంది ఉన్నారు. అయ్యో వాక్యం శాస్త్రం నాకు నా జీవితంలో అక్షరం ఒక్క నోట్లో లేదు, కానీ నీవు చెప్పిన ప్రతి మాట విని 10 మందికి చెప్పే జ్ఞానాన్ని నేను సంపాదించుకున్నానయ్యా అని ఎంతమంది ఉన్నారు. అది మీకే విడిచిపెడుతున్నానయ్యా. అలా దేవుడిని కన్నీ చేయాలి, కానీ ఆయనకి చేసేవారు నువ్వే. ఆయన పని చేసేవారు నువ్వే. ఆయన పాత్రవి నువ్వే. ఈరోజు నీ ఇల్లు ఎంత కష్టంలో ఉందో అన్నీ నీకు తెలుసు. ఈరోజు నీ ఇల్లు ఎంత భారంతో ఉందో అన్నీ తెలుసు. ఎక్కడ వెతికినా జీవించిన జీవితమో ఈరోజు ఉన్నా లేకపోయినా బతికించే దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. నేను కాపాడినందుకు, పోషించినందుకు, ప్రేమించినందుకు నా పనిలో నా కుమారుడు నమ్మకస్తుడిగా ఉన్నాడు, కానీ నువ్వు ఎంతవరకు నమ్మకస్తురాలుగా పనిచేస్తున్నావు? ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఎంత పాటలు పాడుతున్నావు? ఎంత మాటలు చెప్తున్నావు? ఎంతమందిని బాగు చేసావు? ఎంతమందిని రక్షించావు? ఇదేనా నేను బ్రతికించినందుకు నా పనిలో నువ్వు చేసిన త్యాగమో, నా పనికి నువ్వు చూపించిన యాగమో, నా కొరకు బ్రతికించిన నీ విలువ అంటున్నాడు. ఈరోజు ఏం చేసావు? ఇంకెన్ని రోజులు ఉన్నాయి ఇంకా జీవించడానికి? 3 సంవత్సరాలు. ఈ 24 సంవత్సరాలు ఎన్ని రోజులు ఉన్నాయి ఇంకా మనకి? ఈరోజు తారీఖు ఎంత అమ్మా? 29. అంటే ఇంకా 31లో మైనస్ ఎత్తి ఎన్ని ఉన్నాయి? ఇంకానే 2, 30, 31, 11 నెలలు బ్రతికిస్తే ఒక ఆత్మను రక్షించావంటే ఏం చెప్తావు? ఒక ఇంటికి వెళ్ళావంటే ఏం చెప్తావు? 11 నెలలు, నెలకి 30 రోజులు లెక్కేసుకుంటే కనుక చూడండి, ఒక్కసారి ఆలోచిస్తే 330 రోజులు అయిపోయింది. అక్కడ ఒక్క ఇంటికి నువ్వు సువార్త చెప్పావా? ఖాళీ లేదు కదమ్మా, కదా? ఖాళీ ఉందా మనకి ఈ రోజున? యేసుక్రీస్తు అలాగ అనుకోలేదు. నేను పగలంతా వాక్యం చెప్తాను, రాత్రి అందరి కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తాను. నా శరీరం నలిగిపోతుంది అనుకోవద్దు, మోకాలు నలిగిపోతుంది అనుకోవద్దు, నా నాలుక తడారిపోతుంది అనుకోవద్దు, నా కళ్ళల్లో పాసి కడుతుంది అనుకోవద్దు, నా శరీరం ముడత పడుతుంది అనుకోవద్దు, చలిగాలుల్లో వాడిపోతుంది అనుకోవద్దు.
తండ్రి పని నేను నమ్మకంగా చేస్తాను. ఆలోచించండి, దేవునికి నువ్వు ఎలా ఉపయోగపడుతున్నావమ్మా? దేవుడికి ఇచ్చిన బాధ్యత ఎలా మోస్తున్నావమ్మా? దేవుడు నీ కొరకు తను జీవించిన త్యాగాన్ని, నీ శరీరాన్ని ఆయన కొరకు నలిగిపోమంటలేదు, కరిగిపోమంటలేదు. ప్రార్థన చేయండి, ఆత్మల్ని దేవుడి వైపు నడిపించినాడు గనక నువ్వు చెప్పిన మాట ఈ 2024 11 నెలల్లో కూడా నేను ఒక్కొక్కరికి చెప్పానని చెప్తే నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతికినట్లే, లేకపోతే కనుక దేవునికి కన్నీరు తెప్పించినట్లే. హల్లెలూయా అన్నాడు అక్కడ. ఇదిగోనయ్యా ఆహారం తెచ్చాము, భోజనం తిందాం రండి అని పేతురు కేకేశాడు. అంటున్నాడు అక్కడ పేతురుతోటి, నా కడుపు నిండిపోయిందయ్యా, నా కడుపు నిండిపోయిందయ్యా అనేటప్పటికీ వీళ్ళు ఏం చేస్తారంటే మానవ మాతలు కదా, ఏ పక్క నుంచి క్యారేజీ వచ్చిందో, అన్నం మెతుకులు ఎక్కడ ఉన్నాయో, ఆకు ఎక్కడ వేసుకున్నాడో, క్యారేజీ ఎక్కడ కడిగాడో, వీళ్ళ పనులు చేసేస్తున్నారు ఇక్కడ. ఆయన ఒకే మాట చెప్పాడండి, నా కడుపు నిండిపోయింది అన్నాడు. అంతే. ఏమన్నాడు? నా కడుపు నిండిపోయింది అనేటప్పటికీ అడగాల, ఏం తిన్నావు నాయనా, నీకు ఎవరు పెట్టారు నేను అడగల? ఈయన అడగట్లేదు. ఇక్కడ చుట్టూ చూస్తున్నారు. ఏంటది? ఒకడు అన్నం మెతుకులు చూస్తున్నాడంట, ఇస్తరాకు చూస్తున్నాడంట, కంచం కడిగిన చూస్తున్నాడంట. ఈయన ఎక్కడ కూర్చున్నాడు అక్కడ చూస్తున్నాడు. ఎంత జ్ఞానవంతులో మనుషులు ఈరోజు అంటున్నాడు ఆయన. మీరు చూసిన ఆహారం కాదు నేను తిన్నది, నా తండ్రి నాకు ఇచ్చిన పనిలో నేను పాలు భాగస్వామ్యం కాబట్టి అది నాకు సంపూర్ణమైన ఆహారముగా కడుపు నింపబడి ఉంది. అదిగో ఎదురుగుండా కనపడుతుంది ఆ సమరయ ప్రాంతము. ఆ ప్రాంతం అంతటిని కూడా ఈరోజు నా పనిలో సంపూర్ణంగా మార్చడానికి ఇక్కడ నా చిత్తాన్ని నా తండ్రి ద్వారా నెరవేర్చాను. ఒక్క ఆత్మతో మాట్లాడాడు. ఆ సమరయ స్త్రీ కొండ పక్కన పెట్టి ఆ గ్రామానికి వెళ్ళి అనేక మందిని, నేను కళ్ళారా చూసింది మనిషి కాదు, రాబోయే మెస్సైని నేను తనివిలో చూశాను, ఆయన గొప్ప ప్రవచన వాక్యం విన్నాను, ఆయన మీరు కూడా చూద్దరని చెప్పేసి అందరూ తీసుకొచ్చి ఎవరు చూపించింది? ఆ గ్రామ ప్రజలందరినీ తీసుకొచ్చి ఎవరిని చూపించింది? అమ్మా, నువ్వు దగ్గరకు వచ్చిన యేసుక్రీస్తుని గ్రామంలోకి పరిగెత్తుకుండా వెళ్ళి కొంచెం బైకలండి, అక్కడ చూడండి కనపడుతుంది, అక్కడ 27వ వచనం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడుతూ చూచి ఆశ్చర్యపడేది, కానీ మీకేమి కావాలని ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అడగలేదు. ఆ స్త్రీ కొండ విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవనియు నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరితో చెప్పగా వారందరూ ఊరి నుండి బయలుదేరి ఆయన వద్దకి వచ్చింది. ఒక స్త్రీ ఎంతమంది తీసుకొచ్చింది యేసయ్య దగ్గరికి? చెప్పాలి, చెప్పండి అమ్మా. చదివారు కదా మాట. అక్కడ ఎంతమంది తీసుకొచ్చింది? కొండను పక్కన పెట్టి నేను మీతో చెప్పుతున్న మనిషిని కళ్ళారా చూద్దరు కానీ ఆయన క్రీస్తు కాడా. ఇంటి వారిని తీసుకురాలేదు, ఆ ఇంట్లో పిల్లల్ని తీసుకురాలేదు, గ్రామాన్ని ఎవరు చూపించింది? మరి నువ్వెవరు చూపిస్తున్నావు? ఒక స్త్రీ గ్రామాన్నే తీసుకొచ్చింది. ఒక స్త్రీ తన కుటుంబాన్ని కాకుండా గ్రామ ప్రజలందరినీ కూడా క్రీస్తుని ముఖాంతరంగా చూసే ధన్యత తీసుకొచ్చింది. 11 మాసాలు నీ కుటుంబంలో ఎంతమంది నువ్వు తీసుకొచ్చి యేసయ్య దగ్గర పరిచర్య చేశావు నువ్వు? యేసయ్యతో ఎంతమందికి వెలుగును పంచావు నువ్వు? నీ ఇంట్లో వారు, గ్రామ ప్రజలు కాదు, తర్వాత గ్రామంలోకి వెళ్ళి కానీ నీ ఇంటిలో వారికి యేసుక్రీస్తు గొప్పతనం ఎంతమందికి నువ్వు చూపించావు తల్లి? ఆలోచించండి. నీ పని నువ్వు చూసుకుంటున్నావు కానీ, నీ కొరకు నువ్వు చూసుకుంటున్నావు కానీ క్రీస్తు బాధ్యత మోసేవారు ఒక్కరైనా ఉన్నారని ఆయన ప్రసవేదనతో ఏడుస్తున్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు
ఏమంటాడైనా? వెళతారా మీలో ఎవరైనా? హల్లెలూయా. ఏం చెప్పాలి? వెళ్తాము అని చెప్పాలా? వెళ్ళలేమని చెప్పాలా? అయ్యి బాబోయ్, నాకు భలే చెప్పేయాలండి. అయ్యి బాబోయ్, వెళ్తాము. సాయంత్రం మళ్ళీ పలానా కుటుంబం దగ్గర ప్రార్థన ఉందంటే కనుక ఎంతమంది వస్తారో దేవుడికి తెలియాలి. వెళ్తారా అన్నారు. నేను వెళ్ళగానే ప్రార్థన చేస్తానంటే బాగుండేమో, నాకు పని ఉందని చెప్తే ఇంకా బాగుండేమో, నా వల్ల కాదంటే కనుక సత్యమే మాట్లాడదాం నువ్వు, కానీ వెళ్తానన్నావు. ఇది ఎంత నమ్మశక్యమో దేవుడికి మాత్రం తెలుసు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు, క్రిస్మస్ జరుగుతుందమ్మా, మీరు పెందలగడ రండమ్మంటే కనుక ఎంతమంది పరిచయకు వచ్చారో దేవుడికి తెలుసు. దేవుని స్తోత్రం. ఇది మానవ మాతృ యొక్క మనస్తత్వం. పరిచర్య సేవకుడు ముందే బాధ్యత ఇచ్చాడు. చాలా ఎస్టిమేషన్లో ఉందమ్మా, మీరందరూ సహకరించండి అమ్మంటే కనుక విన్నవారు కొందరున్నారు, విని వినలేని వారిగా జీవించిన వారు కొందరున్నారు. పరిచర్య దేవుడిదా సేవకుడిదా? అమ్మా, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావో, సేవకుడిని మెప్పించాలని మాట్లాడుతున్నావో నీ మనస్సాక్షిని అడుగు. నేను ఏది చేసినా మనుషుల నిమిత్తము కాదు, నా తండ్రి నిమిత్తమే నేను చేయుచున్నానని నీ హృదయాన్ని సిద్ధపరచుకొని పౌలు క్లియర్గా చెప్తున్నాడు. మీరు చేసినది మనుషుల నిమిత్తముగా కాక అది తండ్రి చిత్తానుసారంగా చేసుకొని మీ హృదయాంతర శుద్ధితో దాన్ని చేయడి, అది తండ్రికి మహిమ కలుగుతుంది. ఎందుకమ్మా ఈ పాస్టర్ గారి దగ్గర మీరు మాట్లాడతారా? ఎప్పటిదాకా చేస్తారు మీ మనసు తెలుసు. ఇంటికి వెళ్ళి మళ్ళా కేకేస్తే వస్తారో రారో మీకే తెలుసు. కానీ పాస్టర్ గారు చెప్తే మళ్ళీ దేవుని స్తోత్రం అంటారని చెప్పేసి చెప్తున్నారా ఈ రోజున? సమర స్త్రీ అలాగలేదు, అందరికీ చెప్తానండి యేసయ్యా అనలేదు. అక్కడ ఆవిడ కొండ తెచ్చిన కొండ పక్కన పెట్టింది, తన బాధ్యత గుండెల్లో పెట్టుకుంది. నేను ఎవరినైతే నూతి దగ్గర చూశానో, ఎవరినైతే బావి దగ్గర నాతో మాట్లాడారో ఆయన ఈ లోకాల్లో ఉండవలసిన వాడు కానీ, ఆయన ఈ లోకంలో మాట్లాడేవాడు కానీ, ఆయన దేవుని కుమారుడు క్రీస్తు కాడా? ఏం చెప్పింది ఆవిడ? మరి ఎవరు చెప్తారు ఈ మాట? సమరే స్త్రీ చెప్పింది. మనలో ఎంతమంది స్త్రీలు చెప్తున్నారు ఈ మాట? మనలో ఎంతమంది పురుషులు చెప్తున్నారు ఈ మాట? నన్ను బ్రతికించినవాడు ఆయన కాదా? నిలబెట్టినవాడు ఆయన కాదా? నన్ను మనుషుల మధ్య ఇలా ఉంచినవాడు ఆయన కాదా అని ఏ స్త్రీ చెప్తుంది ఈ రోజున? ఏ పురుషుడు చెప్తున్నాడు ఈ రోజున? ఇది నా బాధ్యత కాదా అని నీ మనసు అనిపిస్తలేదా? ఇది నేను నెరవేర్చాలి కదని చెప్పేసి నీ ప్రాణం ప్రేరేపిస్తలేదా? దేవుడికి ఇదిగో నేను ఇది చేయలేకపోతుందని చెప్పేసి నీలో దుఃఖం పుట్టిస్తలేదా? అయ్యో దేవుడి నన్ను 11 మాసాలు నన్ను కంటికి రెప్పలాగా తిండి లోటు లేక గుడ్డ లేక ఏ వ్యాధి ఏ బాధ ఏ సాతాను వచ్చినా నన్ను ఈ రీతిగా కాపాడాడు, ఆయనకి నేను చేయలేకపోతుందని చెప్పేసి నీ మనసులో ప్రేరేపించబడడానికి నీ ముందుకు రావడానికి సమయం లేదా ఈ రోజున? గమనించు బ్రదర్, గమనించు తల్లి. ఈరోజు నీ జీవితము దేవుడు ఇలా కూర్చోబెడితే ఆయన పనికి నేను ఎంత నలిగావు, ఆయన పనికి ఎంత కరిగావు, ఆయన కొరకు ఎన్ని ఆత్మల్ని సిద్ధపరచడానికి త్యాగమో నువ్వు చేస్తావు. చెప్పండి, ఒక్కొక్కరికి పేపర్ ఇస్తే ఎంతమంది రాస్తారు? ఎంతమందిని రక్షించానని, ఎంతమందికి నేను చెప్పానని, ఎంతమందిని దేవుడి శిక్ష తీసుకొచ్చానని చెప్పేసి ఎంతమంది ఒక్కొక్కరికి ఒక పేపర్ వస్తుంది, రాసేస్తారు దాని మీద. మీరు అమ్మా ఈ 11 నెలల్లో ఎంతమంది నేను దేవుడి వైపు చూపించాను అని రాస్తారా? రాయిరా? కాన్యశ్రీ 12 పేపర్లు మొత్తం లైన్గా ఇవ్వండి, ఎంతమంది పరిచర్య చేశారో చూద్దాం ఒకసారి అందరూ. మీరు గోపి గారి కోసం కాదమ్మా పరిచర్య చేసేది, నిన్ను కాపాడి దేవుడికి పరిచర్య చేయండి, నీ కన్నీరు తుడిచిన దేవుడికి పరిచర్య చేయండి, నీ బాధల గుండెల నుంచి వెనకాల వెన్ను తట్టి నడిపించి దేవుడికి పరిచర్య చేయండి. ఒక మనిషి కొరకు వస్తున్నాను అనుకుంటారేమో, కానీ మీరు వచ్చేది మనిషి కోసం కాదమ్మా, మహిమ దేవుడి కోసం రావాలి. ఈ రోజున ఎవరి కోసం రావాలి? ఎవరి కోసం రావాలి? అయ్యో సేవకుడి దగ్గర ఇలా మాట్లాడాను, కానీ బయటికి వెళ్ళిన తర్వాత నేను దాన్ని చేయగలిగానా, దాన్ని నేను చూపించగలిగానా, దాన్ని నెరవేర్చగలిగానని చెప్పేసి సమరేష్ చూపించింది. కానీ
ఆ స్థానంలో మనమున్నామో మనం కూడా ఏం చేయాలి కనుక చూపించవలసిన వారమై ఉన్నాము. ఏమై ఉన్నాము చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. ఎవరు చూపించాలి? ఎవరు చూపించాలి? సమరస్తులు ఏం చేసింది? గ్రామ ప్రజలందరినీ కూడా ఎవరి దగ్గర తీసుకొచ్చింది? 11 నెలల్లో నువ్వు నీ ఇంట్లోని ఎంతమంది తీసుకొచ్చావు? గ్రహింపు ఎవరు పడాలంటే కనుక స్త్రీకి ఉంది, నీకు నాకు మనందరికీ ఉంటే క్రీస్తు ఈ లోకంలో చేసిన శక్తి కలిగిన కార్యాలు తండ్రి నీలో కూడా ఉంటాడు, మన అందరిలోనే ఉన్నాడు. ఉండి కార్యాలు చేయకుండా మానేవాడు కానీ కాదు ఈ రోజున. హల్లెలూయా. నేను సమయం అవుతుంది, ఒక వచనం చూపించి ముగింపులోకి తీసుకెళ్తాను. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయును ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చెయ్యగలడు. హల్లెలూయా. చెప్పండి, మనందరికీ సహాయకుడు ఎవరు? ప్రభువు. చెప్పండి. ఆ ప్రభు లేకపోతే దేవుడు మన మాట వినేవాడు కానీ కాదు. మన మనసులు మార్చింది, మన పరిశుద్ధులు చేసింది, మన పాపాన్ని తీసింది ఎవరు? మొట్టమొదటిగా కనుక క్రీస్తు కుమారుడు. ఎవరు? క్రీస్తు కుమారుడు. ఈరోజు నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన పరలోకం చేయడానికి మధ్యగా నుచ్చిని వేసిన ఎవడంటే కనుక అమ్మా నాన్న తాత ముత్తాతలు కాదండి, కుమారుడైన క్రీస్తు. నువ్వు ఎక్కడుండి ఏడుస్తున్నావో ఆ ఏడుపు పరలోకం వెళ్ళడానికి నిచ్చినిగా మార్చింది ఎవరంటే కనుక ఈ లోకల ధనవంతులు ఆస్తిపరులు రోడ్డు వేయలేదండి, క్రీస్తు వేసాడు రోడ్డు. ఎవరు వేశారు? పౌలు అంటాడు ఇక్కడ, ఈ లోకంలో డబ్బు ధనధాన్యంలో కాక నేను క్రీస్తుని కలిగిన మీకు ఒక మాట చెప్తున్నాను. ఏంటయ్యా మాట అంటే కనుక నిన్ను విడవని దేవుడు ఒకడున్నాడు, నిన్ను విడిచి పెట్టలేని దేవుడు ఒకడున్నాడు, నిన్ను మరవని దేవుడు ఉన్నాడు, నీకే స్థితిలోనే సరే విడవని దేవుడు ఒకడున్నాడు అని నేను నీకు ధైర్యముగా చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? ధైర్యముగా. ఏ స్థితిలో విడవడైనా? కష్టాల్లో విడవడు, నష్టాల్లో విడవడు, శ్రమల్లో విడవడు, అప్పుల్లో విడవడు, అనారోగ్యంతో విడవడు. కొన్ని నిమిషాల్లో డాక్టర్ చనిపోతాడన్నా సరే నీవు బ్రతుకుతావని చెప్పే మాట కూడా చెప్పేవాడు ఈ కుమారుడే. డాక్టర్ అంటున్నాడు చనిపోతావు అన్నాడు, ఈ అప్పులు తీరవు అన్నారు, నువ్వు జీవితం బాగుపడదు అన్నారు, నీ బ్రతుకు ఇంతే అన్నారు. కానీ అది కాదని చెప్పి దాన్ని మరో మాలుపు తిప్పినవాడు ఎవరంటే కనుక, మరో జన్మిచ్చినవాడు ఎవరంటే కనుక, ఈ వెలుగులో కూర్చోబెట్టినాడు ఎవరంటే కనుక, నీ నాలుకని సాధు చేసి బూతు మాటల నుంచి అబద్ధాల నుంచి తప్పించింది ఇది తప్పని చెప్పి మార్చినవాడు ఎవరున్నారంటే కనుక ఈ కుమారుడు ఒక్కడే. ఆలోచించండి. పౌలు చెప్తున్నాడు ధైర్యంగా, ఇదిగో నిన్ను విడవడినా, నిన్ను విడిచిపెట్టడినా, నిన్ను మరవడినా యుగాంతము వరకు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీతో కూడా ఉండి నీకు సహాయం చేయడానికి ఆకాశాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మనిషిగా వచ్చి దాసుడిగా ఉండి నలిగిపోయి రిక్తుడిగా అయిపోయి నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టినవాడు నిన్ను ఏ రోజు విడిచిపెట్టేవాడు కానీ కాదు. ఒకవేళ నువ్వు విడిచిపెడితే కనుక కొంచెం ఒక అడుగు ముందుకేసి ఏసయ్యా కొన్నిసార్లు నేను పక్కన పెట్టానయ్యా, కొన్నిసార్లు నేను విడిచిపెట్టానయ్యా, ఈ లోకంలో పరిగెత్తానయ్యా, కానీ నువ్వు లేని క్షణము నా జీవితానికి భయంకరమైన యుగముగా మారుతుంది. నాకు నువ్వు ఉండాలి, నేను నీతో ఉండాలి, నిత్యము కూడా నీ పని నేను చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఎవరితో ఉండాలి మనము? నీవు కనిపించని రోజున నా కనులకు నీకు కరువాలి, నీవు కనిపించని రోజున నా కనులకు నీకు, నీవు మాట్లాడని రోజున యుగ యుగాల తలపు
యుగాల తలవు మరి యేసయ్యా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామమో గణనీయమో విశ్వమంత నీ నామమో నీవు వలునిగా విచేయు వేళ నా తలపుల పంట పండినే నీవు వలునిగా విచేయు వేళ నా తలపుల పంట పండినే వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందునే వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందునే యుగ యుగాలు నన్నేలు పొందునే. హల్లెలూయా హల్లెలూయా. ఆలోచించండి, ఈరోజు కంటికి కనిపిస్తున్నాం కానీ అన్నీ చూస్తున్నాం కానీ మనకి శాశ్వతంగా మనందరినీ కూడా తోడుకుండేది ఎవరంటే కనుక, కాచి కాపాడేది ఎవరనుకుంటే కనుక, రక్షించేది ఎవరనుకుంటే కనుక, సహాయం చేసేది ఎవరనుకుంటే కనుక కంటికి కనిపించేది కాదండి, విశ్వసించేది మాత్రమే నిన్ను రక్షిస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను నిలబెడుతుంది, నిత్యరాజ్య వాసులుగా నిత్యము కాపాడడానికి సహాయము చేస్తుంది. అటువంటి పనిలో దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. వెనకంజ వేయకోకుండా దేవుడి పని చేయడానికి ముందడుగు వేసి, దేవా ఇదిగో నీ దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులు రాలేదయ్యా, నీ పని చేసి నీ భూమి మీద నీ చిత్తం జరిగించి నేను విన్న వాటిని బట్టి కన్న వాటిని బట్టి ప్రభువా ఇదిగో తండ్రి నైనా కొన్ని ఆత్మలు రక్షించాను, వీరికి సువార్త చేశాను, ఇదిగో నా బాధ్యతని నీ కొరకు నేను తీర్చుకున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేయాలి? మన పనే మనం చేసుకోవాలా, దేవుని పని చేయాలా? మన పనే మనం చేసుకోవాలా, దేవుని పని చేయాలా? మన పనే మనం చేసుకోవాలా, దేవుని పని చేయాలా? ఎలా చేయాలి? ఎలా చేయాలి? ఎలా చేయాలనుకుంటున్నారు? అక్కడ చెప్పాడు కదా, శ్రమ అనుకోకుండా, కష్టం అనుకోకుండా, బాధ అనుకోకుండా నిత్యము దేవుని యొక్క పరిచయంలో మీరు సహవాసం కలిగి ముందుకెళ్ళే ప్రయత్నాన్ని మీరు చేయండి. హల్లెలూయా. ఆలోచించండి, మీ మనస్సాక్షిని త్వరపెట్టండి. ప్రభువా నువ్వు నన్ను బ్రతికిస్తే నీకు ఒక్క పాపినైనా సరే మార్చలేకపోయాను, ఇదొక బ్రతికేనా? యేసయ్యా నన్ను కంటికి రెప్పలా కాపాడితే, ఆస్తిపాస్తులు లేకపోయినా నన్ను భూమి మీద ఉంచితే నేను ఒక్క పాపిని రక్షించలేకపోయాను, ఇది ఒక జీవితమేనా? యేసయ్యా అందరూ కూడా తండ్రి, కొంతమంది ఇల్లు లేని వారు కూడా ఉంటే నాకు మంచి ఇల్లులు ఇచ్చి, మంచి వస్త్రాలు ఇచ్చి, కడుపు నిండా భోజనం పెట్టి నన్ను 11 మాసాలు ఇదిగో 29 రోజులు బ్రతికిస్తే నేను నీ సువార్త చెప్పలేకపోయాను, అసలా నీ పిల్లగా నీ కుమారుడిగా నాకు అర్హత ఉందా ఈ రోజున? ఆలోచించే. నీ తండ్రిని అవమానపరుస్తున్నావా? నీ తండ్రిని ఘనపరుస్తున్నావా? నీ బాధ్యత మరిచిపోతున్నావా? నీ బాధ్యతని భుజాల మీద పెట్టుకుని మోస్తున్నావా? నా తండ్రి బ్రతికించాడు, ఆయనకి నేను ఎంత చేసిన రుణమో, నా తండ్రి నన్ను బ్రతికించాడు, ఆయన రుణము నేను మాట్లాడరేటమ్మా. నా తండ్రి నన్ను 2024 సంవత్సరము 11 మాసముల 29 రోజు మధ్యాహ్న కాలం దాకా నన్ను బ్రతికించాడు. ఆయన రుణము నేను ఏ రీతిగా కానీ తీర్చలేని మాట కూడా రావట్లేదు. ఎంత బలంగా ఉన్నారంటే, ఏదైనా వస్తే దేవుడు రావాలి, సేవకుడు రావాలి, కానీ మీరు రావాలా రాకూడదా? అమ్మా కదిలి ఎవరు రాకూడదు? చెప్పండి, ఎవరు రాకూడదు? ఎవరు రావాలి? ఆకాశం నుంచి దేవుడు రావాలి, ఫోన్ చేస్తే పాస్టర్ గారు రావాలి, లేకపోతే అక్కడికి ఆయనకి అయిపోద్ది, ఇక్కడ ఈయనకి అయిపోద్ది. ఎవరికి అయిపోద్ది? పైన సింహాసనం మీద అయిపోద్ది, ఈ మై కట్టుకుని ఈయనకి అయిపోద్ది. 3 సార్లు ఫోన్ చేశాను, మా పాస్టర్ గారు రాలేదు. 10 సార్లు ప్రార్థన చేశాను, దేవుడికి కార్యం చేయలేదు. ఎందుకో ఇలాగ అంటున్నావు, కానీ
దేవుడి దగ్గర నువ్వు ఎలా ఉంటున్నావో ఇక్కడ చేపెట్టుకుని నీ మనసును అడిగాను. ఆ బ్రతికించిన దేవుడికి, ఆ పోషించిన దేవుడికి, ఆ కంటికి రెప్పలాగా నిద్రపోకుండా నిన్ను నన్ను కూడా సాతాను చేతుల నుంచి విడిపించిన దేవుడికి నువ్వేం చేసావు మా కేకేస్తే ఇది చెప్పు సమాధానం దేవుడికి. ఇది చెప్పు సమాధానం దేవుడికి. అంటాడైనా నీవు ఇదంతా నాదనుకుంటున్నావు కానీ ఒక్క రాత్రి దా అంటే గనక నీదేది నీదేదంటే నువ్వు కష్టపడిందే దేవుడి దగ్గర నీ కూడా వస్తుంది, నా కూడా వస్తుంది. రోజు ఆ చివరి మాట చెప్పి ముగిస్తున్నాను. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు. నచ్చితే వస్తాడు, నచ్చితే ఇస్తాడు, లేకపోతే కనుక మరొక స్నేహానికి చేస్తాడు. నా దేవుడు అటువంటి వాడు కాదు. నేను ప్రకటించే దేవుడు అటువంటి వాడు కానీ. నచ్చితే ఈ సంఘంలో కూర్చుంటారు, లేకపోతే ఇంకో సంఘంలో కూర్చుంటారు, లేదా ఇంకో సంఘంలో కూర్చుంటారు. మనిషి ఇన్ని క్రీడలని ఇచ్చు కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కానీ. నిన్న నేడు నిరంతరము జీవించువాడుగా నిరంతరం ఉన్నాడు కానీ ఆయన మరుగుపరచబడిన వాడు కాదు. ఆయన దృష్టిలో నువ్వు మరుగుపరచబడుతున్నావా, నిత్యమైన పనులు కొనసాగుతూ దేవుడికి ఇష్టడుగా బతుకుతున్నావు ఈ రోజున అని చెప్పి అంటున్నాడు. చూడండి, అక్కడ మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఏమన్నాడు? మంచి. ఇప్పుడు చెప్పండి, నాకు ఏదైనా నా దేవుడే చేస్తాడని చెప్పండి. నాతో పాటు కూడా మీరు, నేను చెప్తాను, మీరు చెప్పాలి కదా. ఇంజిన్ వెళ్తేనే భోగిలు రావాలి కదా. ఇప్పుడు నేను చెప్తాను, మీరు చెప్పండి. నా దేవుడు నాకు మంచి కార్యములు చేస్తాడు, ఎప్పుడు నన్ను వీడవాడు, నేను మంచి ధైర్యముతో ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. ఇది రావట్లేదంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను. గట్టిగా చెప్పండి అమ్మా. ఎప్పుడు ఏం చెప్తూ ఉంటావు? చెప్పింది చెప్పాలి. ఏం చెప్తూ ఉంటావు? నాకెప్పుడు నా ప్రభు సహాయకుడు, నాకేదైనా చేస్తాడు, ఆయన నాకు చేయడానికి సిద్ధంగా ఉంటాడని నేను మంచి ధైర్యముతో చెప్తున్నాను. చెప్పాలా చెప్పకూడదా? చర్చికి ఎందుకు వచ్చో తెలుసు ఈ రోజున? నువ్వు చేసుకోలేని కార్యాలు ఈ మాట్లాడేవాడు చేస్తాడని, నువ్వు చూడలేని బ్రతుకు ఏం చూపిస్తాడని, జీవించలేని జీవితము జీవించేలా మారుస్తాడని అజ్ఞానం విడిచి విజ్ఞానం ధరించుకోండి అమ్మ. ఇవాళ బ్రతికి కూర్చున్నావంటే నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ డబ్బు ఉన్న అధికారం కలిగిన వాడు కాదు. ప్రతి క్షణము నీ భూములు పోసేది ఆయన, నీ అడుగులో మడుగు తగలకుండా మట్టి నుంచి తప్పించింది ఆయన, నీ క్షణము గుండెలో ఉన్న గాయాలు తొలగించి నీ భారం దించి ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చోబెట్టింది ఆయన. ఇంకా గుడ్డి నేతలతో కూర్చుంటే కనుక నీకు మూతపడిన తలుపులు కనపడుతుంది తప్ప ముందుకెళ్ళే మార్గాలు కనిపించడానికి అర్హత నో. ఏది లేకపోయినా ఏమి ఉన్నా నా జీవితానికి శాశ్వతంగా ఉండే శక్తిమంతుడు, ఒక ప్రాణప్రియుడు భూమి దగ్గరకు వచ్చాడు, ఆకాశాన్ని విడిచాడు, నన్ను పక్కపెట్టేవాడు కాదని చెప్పేసి నీ గుండెలు ధైర్యం చేసుకుని ప్రతి బాధలో కూడా, ప్రతి ఇబ్బందులో కూడా, ప్రతి కష్టాల్లో కూడా దేవుని చేత మంచి ధైర్యవంతులుగా రాబోతున్న సంవత్సరంలోకి నీ శక్తితో, నీ వెలుగుతో, నీలో ఉన్న దేవునితో సంపూర్ణమైన బలవంతులుగా నూతన సంవత్సరానికి దేవుడు శుద్ధీకరణతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తబడిన వాక్యం విన్న మనందరం నీరు కట్టి నిత్యము చిగురింపుతో నింపబడును గాక. ఆమేన్, హల్లెలూయా. వర్తమాన బిడ్డలందరికీ పేరు పేరున నా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో హృదయాభివందనాలు, స్తోత్రాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అబ్రగారు పాట పాడిన తర్వాత ప్రార్థనలు